వచ్చి రాగానే సార్ ఇంకొక 5 నిమిషాలు అవకాశం ఇస్తే తను కూడా వచ్చి ఎన్నిక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం వద్దిల్లాలి తెనాలి శ్యామకుమార్ గారి నాయకత్వం తెనాలి శ్యామకుమార్ గారి నాయకత్వం తెనాలి శ్యామకుమార్ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం వద్దిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం వద్దిల్లాలి తెనాలి శ్యామకుమార్ గారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని కోవెలమూడి రవీంద్ర గారిని నివాళులు అర్పించిన అన్నగారికి మాట్లాడవలసింది అక్కడికి వెళ్ళాను పూలేసి. బాబాయ్ నాకు అర్థం రావట్లేదు ఇద్దరు తీసుకునేది 280 ml అంటే పావు లీటర్ ఒక పావు లీటర్ ప్యాకెట్ లాంటిది మనకి చెయ్యి కట్ అయ్యి 1 లీటర్ పోయినా మనిషికి ఏం కాదు అయినా కూడా కొన్ని అపోహలు ఉండి బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది భయపడతారు. ఒక చెయ్యి కట్టే 1 లీటర్ రక్తం పోయినా మనిషికి ఏం కాదు. మనం ఇక్కడ సార్ ఆయనకి ఘనంగా నాయకులు కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న ఒక కొత్త సూక్తిని అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో చొప్పించారు. ఆ దిశగానే అనేక సంక్షేమ కార్యక్రమాలకి తారక రామారావు గారు ఆద్యుడిగా ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి మరి ఎప్పటికైనా సరే ఆచరణీయంగా ఉన్నాయి. ఎంతో కొంత మెరుగుపరచాలే తప్ప తీసేయటానికి వీలు లేని స్థాయిలో పేదవాడి గుండెని
చప్పుడిని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని అందులో భాగస్వామ్యం చేసిన మహోన్నత మూర్తి నందమూరి తారక రామారావు. అటువంటి గొప్ప మహనీయుని స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. నాడు అన్న తారక రామారావు గారు ఏ దిశగా ఆలోచనలు చేశారో మారుతున్న సమాజానికి అనుకూలంగా ఆ పథకాలను కొనసాగిస్తుకుంటూ మరింతగా ముందుకు తీసుకెళ్తూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ కొత్త కొత్త ఆలోచనలతో నవ సమాజానికి అనుకూలమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం విధానం కూడా ఇదే రకంగానే ముందుకెళ్తుందని భావిస్తూ ఉన్నాం. పేదవాడికి ఎప్పుడైతే ప్రభుత్వం అండదండగా ఉంటుందో, శాంతి భద్రతలు కాపాడబడతాయో, రైతన్నని ఆదుకోవటం జరుగుతుందో, సమాజంలో సగభాగమైన మహిళలకి గౌరవ ప్రతిపత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో అన్న నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేరినట్టుగా భావిస్తూ ఆ దిశగా అడుగులు తెలుగుదేశం పార్టీ ఎప్పటికో మరెన్నో మైళ్ళు దూరం దాటిందని కూడా తెలియజేసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చిన పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదలకు పక్కా గృహాల నిర్మాణం కానీ, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, పెన్షన్ స్కీమ్ కానీ పేద బడుగు బలహీన వర్గాలకి, వితంతువులకి, విధవరాళ్ళకి, అదేవిధంగా వికలాంగులకి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ ఒక యుగపురుషుడిగానే భావించాల్సి వస్తుంది. యుగపురుషులు అంటే తను నివసిస్తున్న సమాజంలో పేద వర్గాల అభ్యున్నతి కోసం, ఆపన్నులను ఆదుకోవటంలో అరమరికలు లేని సేవ చేసే ఆలోచన చేసి దాన్ని అమలు చేసే వ్యక్తులనే యుగపురుషులు అంటారు. కాబట్టి నిజంగా ఎన్టీఆర్ యుగపురుషుడని కీర్తిస్తూ అటువంటి గొప్ప వారసత్వానికి మనం అందులో భాగస్వామ్యం ఉండటానికి గర్వంగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ మరెప్పటికీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని మర్చిపోదు. అలాగే తెలుగు జాతి ఉన్నంత వరకు నిండైన రూపంతో ఉన్న తారక రామారావు గారు ఎప్పటికీ చిరంజీవిగానే ఉన్న, నేటికి చనిపోయినా కూడా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని భావిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళి అర్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జోహార్ అన్న నందమూరి తారక రామారావు, నసీరామారావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాలనీవాళ్ళు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేసి వారికి ఎంతో అండదండలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగువారంటే ఎన్టీ రామారావు గారి వారసత్వం అనే విధంగా మన పేరు ప్రతిష్టల్ని పెంపొందించినటువంటి మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చేసి ఢిల్లీ పెద్దల యొక్క భుజాలను వంచేసి వాళ్ళని గడగడలాడించినటువంటి మహా వ్యక్తి ఎక్కడున్నా కానీ సినీ పరిశ్రమలో కూడా ఆయన ఒక మహా వృక్షంలాగా ఎదిగి సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా సేవలు అందించినటువంటి అటు తెలుగు సినిమా పరిశ్రమలో కానీ ఇటు రాజకీయంలో కూడా ఆయన వంతు కృషి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి నేనుండా అని చెప్పేసి ఆ రోజున పట్టెడన్నం పేదలకు పెట్టాలని చెప్పేసి 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రతి నిమిషం కూడా పేదవాడి గురించి ఆలోచించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమానికి ఈ దేశంలో పెద్దపీట వేసినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారి. ఆ పరంపరని కొనసాగిస్తూ ఈ రోజున అదే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అతను ఏదైతే ఆశయాల కోసం పోరాడారో
ఆ పోరాట పటిమిని ఈ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలు అందరం కూడా ఆ ఏదైతే దావు చూయించాడో ఆ బాటలో మనందరం కూడా పయనిస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాకులు చూపించినటువంటి కార్యక్రమంలో ఆయన చూపించిన బాటలో మనందరం కూడా పాల్గొంటున్నందుకు ఆ వారసత్వంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు మనం గర్విస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ, రాజకీయ చైతన్యవంతం చేసే పార్టీ, అభివృద్ధికి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఆయనకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎవరు చేయనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయాల్లో అవకాశం లేనటువంటి వర్గాలకు కూడా పెద్దపీట వేసి వారందరినీ కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఎవ్వరూ ఆలోచించినటువంటి విధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మైనారిటీగా ఉన్నటువంటి సామాన్యుడిగా ఉన్నటువంటి బుడేఖాన్ గారిని కేటాయించి ఆనాటి నుంచి మైనారిటీలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాలు ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ముస్లింలు, అలాగే అనేక సామాజిక వర్గాలను ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి ఆ మహానీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కేవలం రాజకీయంగానే కాకుండా ఈరోజు మనందరం సంక్షేమానికి కూడా మారుపేరుగా నిలిచినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ప్రజాస్వామ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుడి సంబంధించినటువంటి పేర్లను తొలగించేందుకు ఏదైతే ఆనాడు మెడికల్ విద్యాలయాల్ని కేంద్రీకృతం చేస్తూ యూనివర్సిటీని స్థాపించి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపిస్తే ఈరోజు చాతకాన్ని దద్దముగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పేరును కూడా తొలగించి ప్రజాక్షేత్రంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ రాబోయేటువంటి రోజుల్లో అన్నగారి స్ఫూర్తితో మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని రావాలని సామాన్యుడు సైతం ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మనందరం కూడా కలిసికట్టుగా అదే అన్నగారి నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు సాగుదామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈయన పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు కూడా గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పించి ఒక ₹2 కిలో బియ్యం కానీ, ఒక జనతా వస్త్రాలు కానీ, ప్రతి వాడికి ఒక ఇల్లు కానీ, అట్లాగే పెన్షన్ స్కీమ్ కానీ పేదలకి, ఇట్లాంటివన్నీ, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదానం కానీ. ఇవాళ ఏమో అన్నదానం పెట్టేవాళ్ళు ఎక్కువేరు, తినేవాళ్ళు తక్కువేరు. ఆ రోజుల్లో అన్నదానం పెడితే గొప్ప, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించేవాళ్ళు. ఇటువంటి పేదలకు హత్తుకుపోయే బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టి చరిత్రలో ఒక తెలుగువాడికి ఒక గౌరవం వచ్చేటట్టుగా, ఒక ఖ్యాతి వచ్చేటట్టుగా ఈ మద్రాసీల నుంచి ఒక తెలుగువాడు ఉన్నాడు, ఆ తెలుగువాడి గౌరవం కాపాడాలి, అట్లాగే మహిళలకి ఒక ఆస్తిలో సగం భాగం వచ్చేటట్టుగా, వాళ్ళకు కూడా హక్కు వచ్చేటట్టుగా కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో నందమూరి తారక రామారావు గారు. ఆయన చేసిన అనేకమైన పేదల బడుగు బలహీన వర్గాలకి అనేక బృహత్కరమైన కార్యక్రమాలు చేపట్టాడు. అటువంటి మహనీయుడికి ఈ మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వారి అందరికి కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఆయన ఆంధ్రజాతే కాదు, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా ఆయన చిరస్థాయుడే అని, ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం, ఆ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆయన శాశ్వతంగా ఉంటాడని మనందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు
ఆయన్ని మీ మీ పార్టీ పాలసీస్ ఏంటంటే ఆయన ఒకే మాట చెప్పాడు, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాతీయవాదం, మత సామరస్యం అని గట్టిగా చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క యూనివర్సిటీలో ఉండేవి. దానివల్ల కొంతమందికి ముందుగా కోర్స్ అయిపోయేది, కొంతమందికి లేటుగా కోర్స్ అయిపోయేది. దానివల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అది ఆయన దృష్టికి మేమంతా తీసుకెళ్తే ఈ మెడికల్ కాలేజీలు ఒక్కొక్క యూనివర్సిటీలో ఉండటమేంటి, అది చాలా తప్పు, అన్ని మెడికల్ కాలేజీలని ఒకే యూనివర్సిటీ కిందకి తేవాలని ప్రపంచంలోనే కాక భారతదేశంలో మొట్టమొదట మెడికల్ యూనివర్సిటీ స్థాపించి ఒక యూనిఫామ్ సిలబస్ పెట్టి అందరూ ఒకేసారి పాస్ అయ్యి బయటకు వచ్చేటట్టు, అందరికీ ఒకేసారి ఉద్యోగాలు వచ్చేటట్టు కల్పించిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు. మన ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎందుకు స్థాపించారంటే అని ఎవరైనా అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు, ప్రతి పేదవాడు కడుపు నిండా కూడు తినడానికి, నిలవడానికి నీడ, ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డ ఉండి వాళ్ళ ఆత్మధైర్యంతో నిలబడ్డానికి నేను ఈ పార్టీ పెట్టాను. మీరు ఎవరైనా నా జెండా చూస్తేనే మీకు ఆ పాలసీస్ అర్థమవుద్ది. దాంట్లో నాగలి రైతుకి, ఆ పచ్చని రంగు పచ్చదనానికి, దాంట్లో ఉన్న నాగలి కర్షకుడికి, దాంట్లో ఉన్న చక్రం కార్మికుడికి, దాంట్లో ఇల్లు ప్రతి వాడికి ఇల్లు అని చెప్పి నా పాలసీ, నా జెండా అని చెప్పి ఎలుగెత్తి చాటిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ్ళల కన్నా సుపారిపిల్లల్ని మనం నిజం చేసినప్పుడే ఆ మహానుభావుడికి మనం నిజమైన నివాళులు అర్పించామని కోరుకుంటూ, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు. ఏదైనా సాధించాలంటే ఎంతకైనా సాహసించే వీరులు మన తెలుగుదేశం కార్యకర్తలు. విగ్రహంలాగా 1000 ఏళ్ళు ఉండే కంటే మెరుపులాగా ఒక క్షణం మెరిసినా ఉంచాలనే కోరుకునే కార్యకర్తలున్న ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అధికారం చేపట్టి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.